ఒక మామూలు క్లాస్రూంలో ఒక పెద్ద మిస్టరీ దాగి ఉండొచ్చా? ఏమో, ఉండొచ్చేమో. ఈరోజు మనం సరిగ్గా అలాంటిదే చూడబోతున్నాం. ఒక చిన్న క్లాస్రూం కథను తీసుకుని దాని లోపల దాగి ఉన్న ఒక అద్భుతమైన మిస్టరీ కథ నిర్మాణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అసలు ఏదైనా ఒక మంచి డిటెక్టివ్ కథలో అసలు మజా ఎక్కడుంటుంది? సమాధానంలో కాదు, అసలా సమాధానానికి దారితీసే ప్రశ్నలో ఉంటుంది. ఈరోజు మనం కూడా అలాంటి ఒక ప్రశ్నతోనే మొదలుపెడదాం. సాధారణంగా ఏ మిస్టీరీ అయినా సరే ఒక చాలా మామూలు సంఘటనతోనే మొదలవుతుంది. కాని చూస్తుండగానే ఆ చిన్న సంఘటనే మొత్తం ప్రపంచాన్ని తలక్రిందులు చేసేస్తుంది. సరే, ఇక మన కథలోకి వెళ్ళిపోదాం. అంతా మామూలుగానే ఉంది అనుకుంటున్న టైంలో సాన్వి, ధన్వి అనే ఇద్దరు స్టూడెంట్స్ జీవితంలో ఒక పెద్ద తుఫాన్. వాళ్ల ముఖ్యమైన నోట్బుక్స్ అకస్మాత్తుగా మాయమైపోయాయి. ఇది కేవలం పుస్తకాలు పోవడం కాదండి, వాళ్ల కష్టం, వాళ్ల భవిష్యత్తు అన్నీ ప్రమాదంలో పడ్డట్టే కదా. సరే, ఎంత వెతికినా పుస్తకాలు మాత్రం దొరకలేదు. అప్పుడే చూడండి, ఒక మామూలు వెతుకులాట కాస్త ఒక అఫీషియల్ ఇన్వెస్టిగేషన్గా మారిపోయింది. వాళ్ల టీచర్ ఇద్దరు యంగ్ ఎక్స్పర్ట్స్ని పిలవడంతో కథలో అసలు ట్విస్ట్ మొదలైంది. సరే, మరి మన హీరోలని కలిసే టైం వచ్చేసింది. వాళ్ల తెలివితేటలు, వాళ్ల అబ్జర్వేషన్తో ఈ గందరగోళాన్ని ఎలా సాల్వ్ చేస్తారో చూసేద్దాం. చూడండి, ప్రతి గ్రేట్ డిటెక్టివ్ ఒక పద్ధతి ప్రకారం వెళ్తాడు. అంటే అంతా గందరగోళంగా ఉన్న సిచ్యువేషన్ని ఒక ఆర్డర్లోకి తీసుకురావడానికి, నిజాల్ని బయటకి తీయడానికి వాళ్లకొక ప్లాన్ ఉంటుందన్నమాట. మరి వీళ్లు దాన్ని ఎలా ఫాలో అవుతారో చూద్దాం. ఫస్ట్, డిటెక్టివ్ యువన్. చూటానికి చాలా కామ్గా, కూల్గా కనిపిస్తాడు. కాని అతని కళ్ళు మాత్రం అచ్చం ఒక స్కానర్లా ప్రతి చిన్న డీటెయిల్ని పసిగడతాయి. అంతే, క్షణాల్లో అతని నోట్ప్యాడ్ మొత్తం ఫ్యాక్ట్స్తో నిండిపోతుంది. ఇక అతని పార్ట్నర్ శ్రీరామ్ ఫుల్ కాన్ఫిడెంట్గా ఉంటాడు. అతని కళ్ల నుండి ఒక్క చిన్న క్లూ కూడా తప్పించుకోలేదు. అతను క్రైమ్ సీన్ని చాలా జాగ్రత్తగా స్టడీ చేస్తున్నాడు. ఓకే, వాళ్ళకి ఫస్ట్ క్లూ కిటికీ దగ్గర దొరికింది. అక్కడో చిన్న చిరిగిన కాగితముక్క, నేలమీద మసకగా కొన్ని షూ మార్క్స్. ఇవి దొంగ వెళ్లిన దారిని చూపిస్తున్నాయా, లేక మనల్ని కావాలనే తప్పుదారి పట్టించడానికి వదిలేసిన క్లూసా? ఏ మిస్టరీ స్టోరీ అయినా తీసుకోండి, అందులో కొన్ని ఫాల్స్ లీడ్స్ ఖచ్చితంగా ఉంటాయి. వీటినే రెడ్ హెరింగ్స్ అంటారు. అంటే మనల్ని అసలు నిజం నుంచి డైవర్ట్ చేయడానికి వేసే ఎత్తుగడలన్నమాట. మరి ఈ కథలో అలాంటివి ఏమున్నాయో చూద్దామా? వెంటనే సీన్లోకి ఫస్ట్ సస్పెక్ట్ ఎంటర్ అయ్యాడు, ఆరవ్. చాలా సైలెంట్గా ఉంటాడు అబ్బాయి. ఒక విట్నెస్ అతన్ని ఆ డెస్క్ల దగ్గర చూశానని చెప్పాడు. కాని నిజంగానే తన అమాయకుడా? ఆరవ్ మాత్రం నేను ఏమీ చేయలేదు అంటున్నాడు. తను కేవలం ఒక రూలర్ తిరిగి ఇవ్వడానికే అక్కడికి వెళ్లానని చెప్పాడు. అతని మాటలు వింటుంటే నిజమే అనిపిస్తోంది. కాని మన డిటెక్టివ్లు నమ్ముతారా? ఫైనల్గా ఆరవ్ నిర్దోషి అని తేలిపోయింది. అతని స్టోరీ నిజమే అని డిటెక్టివ్స్ కన్ఫర్మ్ చేశారు. అంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ మళ్ళీ మొదటికొచ్చినట్టే. మరి వాళ్ల నెక్స్ట్ స్టెప్ ఏంటి? సరిగ్గా అప్పుడే కథలో మరో ట్విస్ట్. మీనా అనే ఇంకొక విట్నెస్ ప్రణవ్ని నోట్బుక్స్తో చూశానని చెప్పింది. అంతమాత్రమే కాదు, అతని షూస్ మీద ఉన్న మట్టి కిటికీ దగ్గర దొరికిన ఆనవాళ్లతో పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యింది. ఇది చాలా పెద్ద క్లూ. ఇక ఆధారాలన్నీ తనవైపే చూపిస్తుండటంతో ప్రణవు ఒత్తిడి తట్టుకోలేక నిజం ఒప్పుకున్నాడు. కాని ఆగండి, ఇక్కడే కథలో అసలైన మలుపు. అతను పుస్తకాలు తీసుకున్నది దొంగతనం చేయడానికి కాదట. మరి ఎందుకు? అమ్మయ్యా, కేసు క్లోజ్ అయినట్టే అనిపిస్తోంది కదా. కాని ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ఒక గొప్ప మిస్టరీ కథలో మొదటి కన్ఫెషన్ ఎప్పుడూ ఎండింగ్ కాదు. అది కేవలం మరో పెద్ద ట్విస్ట్కి బిగినింగ్ మాత్రమే. ప్రణవ్ ఏం చెప్పాడంటే, తను హోంవర్క్ కాపీ చేసుకోడానికి ఆ బుక్స్ తీసుకుని వాటిని ఒక పాత స్టోర్ రూంలో దాచాడట. కాని అతను మళ్ళీ అక్కడికి వెళ్లేసరికి అవి అక్కడ లేవు. అంటే ఇప్పుడు మిస్టరీ ఇంకాస్త డీప్ అయింది. అసలు దొంగ ఇంకెవరైనా ఉన్నారా? సరే, ప్రణవిచ్చిన లీడ్తో మన డిటెక్టివ్లు వెంటనే ఆ పాత స్టోర్ రూంకి వెళ్లారు. కాని అక్కడ వాళ్ల కోసం ఎలాంటి షాక్ ఎదురుచూస్తోందో వాళ్లు అస్సలు ఊహించలేదు. ఆ దుమ్ము పట్టిన రూంలో ఒక పాత పెట్టె. దాని తాళం పగిలిపోయింది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే వాళ్లకి మైండ్ బ్లాక్ అయింది. లోపల కేవలం సాన్వి, ధన్వి పుస్తకాలే కాదు, ఇంకా చాలామంది స్టూడెంట్స్ పుస్తకాలున్నాయి.
అంటే ఇది చిన్న దొంగతనం కాదు, దీని వెనక ఏదో పెద్ద కథే ఉంది. ఆ బాక్స్ లోపల ఒక చిన్న స్టిక్కర్, దానిమీద ఒక పేరు. అదే అసలైన నిందితుణ్ణి పట్టించింది. ఆ పేరు రిషి, క్లాస్ మానిటర్. ఎవ్వరూ అస్సలు ఊహించని వ్యక్తి. ఓకే, ఇప్పుడు నిజం బయటపడే టైం వచ్చేసింది. అసలు దొంగ ఎవరో తెలిసిపోయింది. కాని దానికంటే ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే ఎందుకు? ఎందుకంటే ప్రతి క్రైమ్ వెనుక ఒక బలమైన మోటివ్, ఒక కథ ఉంటుంది కదా. అసలు నిందితుడు రిషి క్లాస్లో అందరికీ ఒక రోల్ మోడల్ లాంటివాడు. కాని ఆ పర్ఫెక్ట్ ఇమేజ్ వెనుక తన డ్యూటీస్ వల్ల అందరూ తనని ఎగతాళి చేస్తున్నారనే బాధ, కోపం అన్నీ దాగి ఉన్నాయి. సో రిషి ఏం చేశాడంటే ఆ బాధను తట్టుకోలేక తనలాగే మిగతా వాళ్లు కూడా పనిష్మెంట్ అనుభవించాలని ఇలా చేశాడనమాట. అతని ఇంటెన్షన్ చెడు కాదు, కేవలం ప్రెషర్ నుండి పుట్టింది. ఇది మనందరికీ ఒక ముఖ్యమైన విషయం నేర్పుతుంది. అదే ఎంపథీ. ఫైనల్గా ఈ కేస్ మనకు ఒకటే గుర్తు చేస్తుంది. మనం చూసే ప్రతి యాక్షన్ వెనుక, ప్రతి మనిషి వెనుక ఒక కథ ఉంటుంది. మనం ఏదైనా జడ్జ్ చేసే ముందు ఆ కథను అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి.